హలో అండి, నేను మీ అర్పితా శర్మ ఫ్రమ్ వింటేజ్ వారాహి. మనం కొండాపూర్ హైటెన్షన్ రోడ్లో ఉన్న కొత్త షాప్లో ఉన్నాము. పిల్లలు కూడా అంటారు కదా, పిల్లలందరినీ పెట్టుకొని ఎదుర్కొన్నా కూర్చున్నట్టుగా నేను ఈ విగ్రహాలన్నింటినీ ఎదుర్కొన్నా పెట్టుకొని చక్కగా కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో ఇవాళ మనకి ఎన్ని రకాల ఆంజనేయ స్వాములు ఉన్నాయి అనేది చూపించాను. ఇందులో ఇంకా మా వాళ్ళు కాపర్లో తీసుకురాలేదు, కాపర్లో కూడా ఉన్నాయి. ఇంత చిన్న విగ్రహం నుంచి ఇంత సైజ్ దాకా ఉన్నాయండి. కాపర్లో చాలా ఎక్కువ ఫీచర్స్, చాలా క్యూట్గా, అసలు చాలా అక్యురేట్గా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే కాపర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ మెటల్. అందుకనే మనకి బంగారంలో, వెండిలో, చీరలకి, బ్రాస్కి, బ్రాంజ్కి, పంచలోహాలు అన్నిట్లోనూ కాపరే పెడతారు. కాపర్ లేనిదే ఏ మెటలు లేదండి, ఏ మెటల్కి స్ట్రాంగ్నెస్ రాదు. బ్రాస్లో 50% కాపర్ అయితే బ్రాంజ్లో 80% కాపర్ ఉంటుంది. అందుకని బ్రాంజ్ ఇంకా చాలా అందంగా కనిపించడానికి కారణం. ముక్కు అవి కూడా చాలా ప్రాపర్గా వస్తాయి. మనకి మాత్రం ఇవన్నీ కూడా బ్రాస్లోనే ఉన్నాయండి, బ్రాంజ్ ఏది లేదు. వీటిల్లో కూడా మనకి సూపర్ ఫైన్, నార్మల్ ఫినిష్లో ఉన్నాయి. ఇది నార్మల్ ఫినిష్, ఇది సూపర్ ఫైన్ ఫినిష్. మీకు మేక్లోనే తెలుస్తుంది ఎందుకు సూపర్ ఫైన్, నార్మల్ అని అంటా ఉంటే. ఇప్పుడు యాక్చువల్గా మన కొత్త స్టోర్లో అన్ని సూపర్ ఫైన్ తెచ్చామండి, ఏది నార్మల్ ఫినిష్ తేలేదు. ఇది కొంచెం ఓల్డ్ స్టాక్లో నార్మల్ ఫినిష్ వచ్చింది. నార్మల్ ఫినిష్ ఎందుకు తీసుకుంటారంటే ఎక్కువ కాస్ట్ పెట్టలేని వాళ్ళు నార్మల్ ఫినిష్ తీసుకుంటారు. దానికి ఏమి క్లారిటీ అంత రాదు, మొహాలు ఫీచర్స్ బాగానే ఉంటాయి, కానీ దీనికి సూపర్ ఫైన్కి వచ్చినంత క్లారిటీ దానికి రాదు. అదొక్కటే ప్రాబ్లము. ఇంకా దేవుడు లాగానే కనిపిస్తాడు, విగ్రహం లాగానే ఉంటుంది. కానీ సూపర్ ఫైన్కి మాత్రం ప్రతిదీ కూడా చాలా అందంగా, ప్రతి ఫీచర్ చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఆయన ఆంజనేయ స్వామి యొక్క జూలు కదా, జుట్టు మొత్తం కూడా అసలు ఆ షేప్ కూడా చాలా బాగా తీసుకుని వచ్చారు. చిన్న సైజులో కూడా ఉంది, మనకు అన్ని సైజెస్లో ఉన్నాయండి. పంచముఖ ఆంజనేయ స్వామి మనం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మనకి నార్మల్గా ఆంజనేయ స్వామి పొజిషన్ వచ్చి సౌత్ అండి. సౌత్ లో ఆయన కూర్చుంటారు. మనం యాక్చువల్గా ఏ దేవుడికి సౌత్ని చూస్తూ మనం పూజ చేయం, ఓన్లీ ఆంజనేయ స్వామికి మాత్రమే సౌత్ చూస్తూ పూజ చేస్తాము. ఎందుకంటే భూత ప్రేతాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ మనకి సౌత్లో నుంచి వస్తాయని. ఆయన అక్కడ ఆపేస్తాడనమాట, ఇలా చేతులు అడ్డం పెట్టేసి ఆపేస్తాడు. మీరు ఎవరు రావడానికి వీలేదు, ఆయన చూసే భయపడతాయి, ఆయన వెనుకాల వెన్ను చూసే భయపడతాయి అనమాట. అందుకని రాకుండా ఉండడానికి. అండ్ కాకపోతే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి మాత్రం ఆయన పొజిషన్ నార్త్ వెస్ట్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్లో గనక పెడితే, ఇది నేను చెప్పిన మాట కాదండి, సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పారు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఎందుకు పెట్టుకోవాలి అనే దాన్ని ఆయన మీకు ఒకసారి మీరు వీడియో చూస్తే మీకే చెప్తారు. 4 దిక్కులా కాకుండా పైన సూర్యుడు 5 దిక్కులుగా మన్ని కాపాడుతూ ఉంటారంట. అంత పవర్ఫుల్ పంచముఖ ఆంజనేయ స్వామి. ఫొటోస్ పెట్టుకోమంటారు, ఫొటోస్కి ఎనర్జీ ఏది ఉండదు కాబట్టి మేమైతే బ్రాసే పెట్టుకోమంటాము. దానికి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది, ఆ ఎనర్జీ మన్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి పెట్టుకోవాలి. దీన్ని నార్త్ వెస్ట్లో పెట్టుకోండి, మీకు చాలా అంటే చాలా ప్రొటెక్షన్, పిల్లలకి, పెద్దలకి అన్ని రకాలుగాను ప్రొటెక్షన్ దొరుకుతుంది. అంతే కదండి. నేను అవుట్ ఆఫ్ ద వే అయితే ఏది వెళ్ళి చెప్పలేదండి, అన్నీ మన శాస్త్రంలో ఉన్నవే చెప్పాను. మీరు కూడా రిఫర్ చేసుకోవచ్చు దాన్ని. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ కమ్ విజిట్ అవర్ స్టోర్, experience the quality. Thank you.